నమస్తే అండి. మీ పేరండి? నాగరాజన్ కందిపల్లి. ఏం చేస్తారండి? వ్యవసాయం చేస్తానండి. ఎలా ఉందండి కూటమి పరిపాలన ఎలా ఉందండి? బాగుందండి. ఏమంటున్నారు ప్రజలు ఏమంటున్నారు? ప్రజలు అనుకూలంగా అంతా బాగానే ఉందండి. టైంకి పింఛన్ ఇస్తున్నారండి. వాటర్ ఇబ్బంది లేదండి. కాలువలు తవ్వారు, రోడ్లు వేసారు. మన రైతులకి పుంతలు రోడ్లు కూడా అన్నీ కూడా బాగానే చేశారండి. మా ఇల్లు పచ్చంగా ₹1,00,00,000 దాకా నిధులు ఇచ్చారండి రామానాయుడు గారు. బాగానే ఉందండి ప్రభుత్వం. అంటే చూసుకుంటే గతంలో కూడా చేసామని చెప్పేసి గత ప్రభుత్వం వాళ్ళు కూడా చెప్తున్నారు కదా మరి. గత ప్రభుత్వంలో అన్నీ కూడా శంకుస్థాపన చేసి కాయలు కొట్టి వెళ్ళిపోయినాయి తప్ప దాని ముఖం చూసి నాదులు లేడండి. మరి ఇప్పుడేమో మీరు చేస్తున్నారని చెప్తున్నారు, మరి చేయట్లేదని చెప్పేసి వ్యతిరేక కార్యక్రమాలు అయితే ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళైన వైసీపీ వాళ్ళు చెప్తున్నారండి. డబ్బులు కొట్టేవాళ్ళు ఎప్పుడు డబ్బులు కొడుతూనే ఉంటారండి. వాళ్ళు వచ్చి చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఎలా మా పుంత రోడ్లు కానీ, అక్కడ కడవలపాలెం బ్రిడ్జి కానీ, ఇక్కడ మా వెలుగుల పుంత లోపలికి కానీ, కడవలపల్లి రోడ్డు ఒకటి అండి. ఇవన్నీ కూడా రామానాయుడు గారు దగ్గరుండి అన్నీ కూడా రైతులకు సంబంధించి అన్నీ కూడా చేశారండి. ఈ కాలంలో ఎప్పుడు కూడా మేము 25-20 సంవత్సరాల నుంచి ఎడకాల పడవలకు కూడా ఆయనే సొంతంగా నిధులు ఇచ్చి తవ్వించారండి. ఎప్పుడు కూడా రైతులు తవ్వుకునే వాళ్ళు, ఇప్పుడు మాత్రం ఆయన సొంత నిధులతో తవ్వించారండి. ఇప్పుడు రైతులకి అన్నదాత సుఖీభావం అందరికి పడుతుందంటారు? రైతులందరికీ పడిందా? అందరికీ పడ్డదండి. ఎవరికన్నా ఈ ఆన్లైన్ చేసుకొని ఎక్కడ మిస్టేక్ ఉంటే కనుక కొంతమందికి ఇబ్బంది ఉన్నా మరి టైం పెట్టారండి. దానివల్ల కూడా ఇస్తామని చెప్తున్నారండి. మరి అంటే గిట్టుబాటు ధర వస్తుందంటారా వరి పంటకి? వరి పంటకి వస్తుంది. కొనుగోలు 5 గంటలకే అమౌంట్లు కూడా ఫస్ట్ టైంలో పడ్డాయండి. తర్వాత 24 గంటలకు కూడా అమౌంట్ కూడా దాని డబ్బులు కూడా ఇబ్బంది లేకుండా పడిన. గతంలో మిల్లి కాడ 3 ఎసరులు 4 ఎసరులు రైతులు పడుకున్నవి కూడా ఉన్నారండి. అక్కడ క్యారేజీలు పెట్టుకెళ్ళి అక్కడ కూర్చొని పడుకొని పడగాపులు కాసి ట్రాక్టర్ పెడితే 4 ఎసరులు ట్రాక్టర్లు ఎంగేజీలు కూడా పడిపోయి చాలామంది రైతులు ఇబ్బంది పడి కొంతమంది ఎంటులు తాగేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఇప్పుడు ఏంటి అంటే రైస్ మిల్కి తోలే విధానం అంటే ఇప్పుడు అప్పుడేమో కిలోమీటర్లు ఇచ్చేసారని చెప్పేసి కొన్ని ఆరోపణలు అయితే వచ్చినాయి. మరి ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు వస్తేనండి వాళ్ళు చెప్పిన మిల్లుకే మనం సపోజ్ పాలకొల్లు అనుకోండి, ఆ సంట నరసాపురం, ఆ ఏరియా పాలకొల్లు నరసాపురం పాలకొల్లు ఆ సిస్టమ్ ఉండేది. ఇప్పుడు అలా కాదు. నీకు రైతుకి నచ్చినట్టుగానే ఆ సరౌండ్లో 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న మిల్లుకి ఆప్షన్ ఇచ్చారు. ఇది రైతులకు అందుబాటులో 1-2 గంటల దాని దిగి మన ఇంటికి సేఫ్గా వచ్చేస్తున్నారండి. ఈ వరకు కేజీ 2 కేజీలు ధాన్యాలు కూడా కట్ అయిపోయి ముక్క అయిపోయిందని అదని. ఈ సంవత్సరం అలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ కూడా దగ్గర చూసుకుని టైం టు టైం మనకి ఇబ్బంది లేకుండా చేసి పెట్టారు. అంటే మీతో ఎవరైనా జగన్ ఉంటేనే బాగుంది, గత ప్రభుత్వమే బాగుంది, ఈ ప్రభుత్వం అసలు బాగాలేదని మీకు అనిపించిందా? లేకపోతే ఎవరైనా మీతో అనడం జరిగింది ఎప్పుడైనా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఈ ప్రభుత్వం వచ్చాక ఎవరు అనలేదు, కానీ ఎవరు ఇంకా బ్లడ్ జగనే బ్లడ్ అన్న వాళ్ళు అంటూ ఉంటారు. అది కామన్. ఇంకా మనం దానికోసం మనం అనుకోకూడదు. ఇంకా అంటే ఎందుకు అంటున్నారంటారు? వాళ్ళకేమైనా పథకాలు ఏమైనా అందట్లేదండి? మీ కూటమికి సంబంధించిన పథకాలు? కూటమి ప్రభుత్వం పథకాలంటే ఇప్పుడు మా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధం లేకుండానే ఆ పథకాలు అన్నవి ఆటోమేటిక్గా అందరికీ వస్తున్నాయి. కానీ వాళ్ళు నువ్వు ₹1,00,00,000 ఇచ్చినా మా జగన్ అన్న అంటారు. దాన్ని వాళ్ళని కూడా మనం ఏమని ఇబ్బంది పడక్కర్లేదు. ఎప్పుడు కూడా జరిగేది వాళ్ళు.